హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు నెల్లూరు రుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ ఎంతో టేస్ట్ అయిన చికెన్ రోస్ట్ అండి. చికెన్ రోస్ట్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఒక గిన్నెలోకి చికెన్ అయితే కడిగి పెట్టుకోవాలండి. ఇందులోని టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం పసుపు వేస్తున్నాను. ఒక చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అయితే వేయాలి. దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే ఉడికించాలి. ఇప్పుడు మసాలా పొడి కోసం మనం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ధనియాలు, లవంగాలు, పట్ట వేసి వేయించుకోవాలండి. ఇప్పుడు కొంచెం మిరియాలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మొత్తం ఒకసారి దోరలుగా వేయించుకొని పక్కకు తీసుకుందాం. దీన్నైతే పొడి చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు మసాలా కోసం ఒక మిక్సీ జార్లో చిన్న అల్లం ముక్క, వెల్లుల్లి, 2 పెద్ద సైజు ఆనియన్స్ అయితే వేసుకొని పేస్ట్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టి ప్యాన్లో కొంచెం ఆయిల్ అయితే వేయాలి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా మనం వేసి పెట్టుకున్న మసాలాని అయితే ఇందులో వేసి వేయించుకోవాలండి. ఇలా కలుపుతూ వేయించాలి అడుగంటకుండా. ఈ మసాలాలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయేలా వేయించుకోవాలండి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి వేయించుకుందాం. ఇప్పుడు మూత తీసి మళ్ళీ కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల అల్లం పేస్ట్ మగ్గుతుంది. అడుగంటకుండా మనం కలుపుతూ వేయించుకోవాలి. ఇందులో ఒక 2.5 స్పూన్ కారం అయితే నేను వేశానండి. ఇలా వేశాక మొత్తం మసాలా అంతా కలపాలి. అడుగు మాడకుండా కలుపుతూనే ఉండాలండి. ఇలా కలుపుతూ ముందుగా ఉడికించి పెట్టుకున్న చికెన్ అయితే ఇందులో వేసి మొత్తం మసాలా అంతా ముక్కలకు పట్టేటట్టు కలపాలి. ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే కొంచెం వేసుకోండి. మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టేద్దాం. మూత పెట్టి బాగా ఉడికించుకొని మళ్ళీ మూత తీసి కలుపుతూ ఉండాలి. అడుగు మాడకుండా మొత్తం కలుపుతూ మనం వేయించుకోవాలండి. ఇప్పుడైతే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని అయితే ఇందులో వేసి బాగా కలపాలి. ఈ మసాలా పొడి మొత్తం ముక్కలకు పట్టేటట్టు మనం కలుపుకోవాలండి. అడుగు మాడకుండా అయితే మనం కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక 2 రెబ్బలు కరివేపాకు ఇందులో వేసుకుందాం. ఆయిల్ అంతా పైకి తేలేలా మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా వేయించేటప్పుడు స్టవ్ని మనం సిమ్లో పెట్టి వేయించుకుందాం, లేకుంటే అడుగు మాడిపోతుంది. ఇలా దగ్గరికి వచ్చేంత వరకు అడుగు మాడకుండా కలుపుతూ వేయించాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టి ఆయిల్ పైకి వచ్చేటట్టు చూడండి. ఇప్పుడైతే మొత్తం ఒకసారి కలపాలి. ఫైనల్గా చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆపేసి కొంచెం కొత్తిమీర చల్లుకుందామండి. అంతే, ఎంతో టేస్టీ అయిన చికెన్ రోస్ట్ అయితే రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.